రైతన్నలందరికీ నమస్కారం అన్న. ఈరోజు మీ ముందుకు మంచి మహీంద్రా యువో టెక్ ప్లస్ అందులోనూ 475D అయితే బండి అయితే పట్టుకొచ్చేసానన్న సేల్‌కి. బండి వచ్చేసరికి కొత్త కండిషన్‌లో అయితే ఉందన్న. బ్రాండ్ న్యూ కండిషన్‌లో అయితే ఉందని చెప్పుకోవచ్చు. రీసెంట్ ఇయర్ మోడల్ అన్న, మంచి బడ్జెట్‌లో వస్తుంది బండి వచ్చేసరికి. బండి రిలేటెడ్ మొత్తం ఇన్ఫర్మేషన్ వీడియోలో అయితే కవర్ చేశానన్న. బండికి వచ్చేసరికి సిల్ టైర్లు అయితే ఉన్నాయి. అండ్ వీడియోని దయచేసి చివరి వరకు అయితే చూడండి. అండ్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అన్న. మీ దగ్గర ఏమైనా ట్రాక్టర్లు లేదా ఇంప్లిమెంట్లు సేల్‌కి ఉన్నట్లయితే ఇక్కడ కనబడుతున్న వాట్సాప్ నంబర్‌కు ఫోటోస్ డీటెయిల్స్ అయితే సెండ్ చేయండి అన్న. మనం సేల్ చేసి పెడతాము. మీకు ఆ వెహికల్‌ని అమ్మాలనుకున్నట్లయితే ఇక్కడ కనబడుతున్న వాట్సాప్ నంబర్‌కు ఫోటోలు అయితే పంపించండి. దయచేసి ఎవరు కూడా నార్మల్ కాల్స్ అయితే చేయకండి అన్న. ఇక వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఇది వచ్చేసరికి మహీంద్రా యువో టెక్ ప్లస్ బండి అన్న. అండ్ టెక్ ప్లస్‌లో ఇది 475DI బండి. మంచి కండిషన్‌లో అయితే ఉందన్న. బ్రాండ్ న్యూ కండిషన్‌లో అయితే ఉందని చెప్పుకోవచ్చు. బండికి ఎలాంటి రిపేర్లు కానీ మైనర్ ఇష్యూస్ కానీ లేవని ఓనర్ చెప్తున్నాడన్న. మీరు డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు. సింగిల్ ఓనర్ వెహికల్ అన్న. మంచి మెయింటెనెన్స్ అయితే చేయడం జరిగింది బండికి. టైంకి సర్వీసింగ్స్ అయితే చేయించామని ఓనర్ చెప్తున్నాడన్న. వెల్ కండిషన్లో అయితే ఉంది బండి వచ్చేసరికి. ఇక బండి యొక్క మోడల్ విషయానికి వెళ్ళినట్లయితే ఇది వచ్చేసరికి రీసెంట్ ఇయర్ మోడల్ అయినా 2023 మోడల్ బండి అయినా ఇది వచ్చేసరికి 2023 మోడల్ వెహికల్. అందుకే ఇంత మంచి కండిషన్లో అయితే ఉంది. అండ్ ట్రాక్టర్ యొక్క టైర్స్ కండిషన్ విషయానికి వచ్చినట్లయితే సిల్ టైర్స్ అయితే ఉన్నాయన్న. అవి కూడా ఎంఆర్ఎఫ్ టైర్స్ అయితే ఉన్నాయన్న. మీరే చూసుకోండి, చాలా మంచి కండిషన్లో అయితే ఉన్నాయి. బండి వచ్చేసరికి ఓన్లీ 940 గంటలు మాత్రమే నడిచిందన్న. రీడింగ్ విషయానికి వచ్చినట్లయితే 940 అవర్స్ మాత్రమే నడిచింది బండి వచ్చేసరికి. ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉందన్న. బండితో పాటే అటాచ్డ్గా ఒక స్టాండర్డ్ బంపర్ అయితే వస్తుంది. కొత్త వెహికల్ అన్న, మంచి కండిషన్లో అయితే ఉందని చెప్పుకోవచ్చు. అండ్ కొద్దిగా నడిచింది. అండ్ అందుకే ఈ లెవెల్లో అయితే ఉంది బండి. బండి రిలేటెడ్ పేపర్స్ అన్నీ అవైలబుల్గా ఉండి అన్నీ క్లియర్గా ఉన్నాయని ఓనర్ చెప్తున్నాడన్న. మీకు అన్ని పేపర్స్ ఓనర్ అయితే హ్యాండ్ ఓవర్ చేస్తాడు. పేపర్స్ విషయంలో ఎలాంటి ఇబ్బంది అయితే జరగదు. ప్రతి ఒక్క పేపరు ఓనర్ అయితే హ్యాండ్ ఓవర్ అయితే చేస్తాడన్న. ఇది అన్న బండి రిలేటెడ్ ఓవరాల్ ఇన్ఫర్మేషన్. బండి యొక్క ప్రైస్ అండ్ లొకేషన్ తెలుసుకునే ముందు దయచేసి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అన్న. అండ్ ఛానల్ని కొత్త చూసినట్లయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి ఆల్లో వేసుకోండి. మీకోసం మంచి కండిషన్లో ఉన్న బండ్లు అయితే నేనైతే తేవడానికి అయితే ప్రయత్నిస్తున్నానన్న. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ డెఫినెట్గా ఒకసారి ఛానల్ని చెక్అవుట్ చేసుకొని మీకు యూస్ఫుల్ అయ్యే వెహికల్స్ ఉంటేనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి ఆల్లో పెట్టుకున్నాను. ఇక ఈ బండి ధర వచ్చేసరికి ఓనరు 5,90,000 చెప్తున్నా. మాట్లాడుకున్నట్లయితే ధర తగ్గించే అవకాశం అయితే ఉంది. ప్రైస్ 5,90,000 చెప్తుంటూ ప్రైస్ నెగోషియేటబుల్ అన్న. లొకేషన్ వచ్చేసరికి చిలుకూరులో అయితే ఉంది. సూర్యాపేట డిస్టిక్, తెలంగాణ స్టేట్. చిలుకూరు ఏరియాలో అయితే ఉందన్న. సూర్యాపేట జిల్లా, తెలంగాణ స్టేటు. మీకు నెక్స్ట్ ఏ డిస్టిక్లో బండ్లు కావాలో కింద కామెంట్ చేయండి. ఇక ఈ బండి ఎవరైతే తీసుకున్నారంటారో కింద కామెంట్ బాక్స్లో మరియు డిస్క్రిప్షన్లో ఓనర్ నంబర్ అయితే ఉంటుంది. మీరు డైరెక్ట్గా ఓనర్తో మాట్లాడుకొని బండి అయితే తీసుకోవచ్చు అన్న. వీడియోలో అయితే ఎక్కడ ఉండదు, కింద కామెంట్ బాక్స్ మరియు డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది ఓనర్ నంబర్ వచ్చేసరికి. ఒకవేళ బండి అమ్ముడుపోయినట్లయితే ఓనర్ నంబర్ అయితే తీసివేయడం అయితే జరుగుతుంది అన్న. అది గమనించగలరు. ఇలాంటి మంచి మంచి బండ్ల కోసం ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఛానల్ని కొత్త చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి ఆల్లో పెట్టుకున్నాను. నెక్స్ట్ ఏ కంపెనీ ట్రాక్టర్ ఏ ధరలో కావాలో కింద కామెంట్ చేయండి అన్న. అవే తేవడానికి అయితే ప్రయత్నిస్తాను. సో ఇది అనే వాటి వీడియో. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్. జై జవాన్, జై కిసాన్.